మనకేదైనా ఘనత ఉందనుకోండి, ఏదైనా ప్రభావం ఉందనుకోండి, ఏదైనా మంచితనం ఉందనుకోండి, ఏదైనా ఐశ్వర్యం ఉందనుకోండి, ఏదైనా ఆరోగ్యం ఉందనుకోండి, ఏదైనా అందం ఉందనుకోండి, ఏదైనా అధికారం ఉందనుకోండి, ఏదైనా జాబ్ ఉందనుకోండి, మనం ఏమనుకుంటాం? మేమంటే ఏమనుకుంటున్నారు? మామూలు వాళ్ళం కదా, వాళ్ళలాగా వీళ్ళలాగా లేం మేము అసలు సపరేటు, మా కథే వేరు, మా స్థితే వేరు అన్నట్టుగా అనుకుంటాను. అయితే దేవుడు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంట? మహాత్యము, పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనత అంతా కూడా నీకే చెందవలసి ఉన్నదని భక్తులు దేవుణ్ణి వర్ణిస్తున్నారు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఏదైనా జరిగింది అనంటే దేవునికే మహిమ చెల్లించవలసి ఉన్నది, కానీ మనల్ని మనం హెచ్చించుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ అలాగే హెచ్చించుకుంటే ఆ ఘనత ఏదో, ఆ ప్రభావం ఏదో, ఆ పరాక్రమం ఏదో, ఆ తేజస్సు ఏదో అన్నిటినీ దేవుడు పొరకబెట్టి ఊడ్చేస్తాడు, అంత ఖాళీ చేసి పడేస్తాడు. అందుకని ఏమి కలిగి ఉన్నా కూడా దేవా సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకేనయ్యా అని మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.